మరి ఇక చివరి పాట లాంచ్ చేసుకోవాలి. చివరి పాట లాంచ్ చేసే అవకాశం అభిమానికి దక్కుతుంది. మోహన్ బాబు గారిని పూంచుకుని అభిమానంతో ఆవేశంతో డైలాగ్ చెప్పిన మరొక అభిమాని మన ముందుకు రాబోతున్నాడు. లెట్ మీ వెల్కమ్ వెంకట్ ఆన్ టు ద స్టేజ్. వెంకట్ వచ్చే. వెంకట్తో పాటు రామ్మ. మరి ఈ పాటని లాంచ్ చేయడానికి వెంకట్ అభిమానిగా వచ్చాడు కదా, ఆయనకి నెక్స్ట్ ఇంకా చాలామంది రావాలి స్టేజ్ మీదకి. వాళ్ళందరినీ కూడా వచ్చేయమని చెప్తాను. మా ప్రొడ్యూసర్ ఎంవివి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాంగ్ విత్ ద డైరెక్టర్ రాజా కిరణ్ గారు. ఆర్ డైరెక్టర్ రాజ్ కిరణ్ గారితో పాటు మా చీఫ్ కాస్ట్ అండ్ క్రూ మా చీఫ్ క్రూ అందరినీ కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ ఆ డైలాగ్ రైటర్ డైమండ్ రత్నబాబు గారు, ఫైట్ మాస్టర్ విజయ్ గారు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా గారు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ పీజీ విందా గారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించిన చిన్నా గారు అండ్ డిటిఎస్ చేసిన గీతా గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఆల్ ది క్రూ మ్యామ్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గీతా గారు, మా మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రవీణ్ లక్కరాజు అండ్ అచ్చు ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వారు ఇద్దరు ప్రెజెన్స్ ఇక్కడ లేదు, బట్ వారి మ్యూజిక్ మాత్రం మనం డెఫినెట్గా వీఆర్ స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంచేలా చేసింది. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ ఆన్ టు ద స్టేజ్. ఇది ఈ చిత్రం యొక్క తెర వెనక ఉన్నటువంటి బలం. తెర ముందు తారాగణాన్ని ఇప్పటి వరకు చూసాం, తెర వెనక బలం అంతా ఇదే. ఎస్, లెట్ మీ వెల్కమ్ సాయి వెంకట్. ఇంకొకసారి డైలాగ్ ఆవేశం లేకుండా చెప్తావా? ఎదురుగుండా మోహన్ బాబు గారు ఉన్నారు, జాగ్రత్త. వేరే డైలాగ్ చెప్పు. నమస్తే సార్, మీ ఆశీర్వాదం కావాలి సార్. తీర్మానించుటకు వారికున్న అర్హతేమి నారదా, మేమున్నదే సభ, మేమొచ్చినదే ముహూర్తం. నువ్వు ఇందాక ఇదే డైలాగ్ చెప్పావబ్బా, ఇంకొక డైలాగ్ ట్రై చేయబ్బా. మతి తప్పినదా, మదమెక్కినదా, ధర్మాసనమును శాసించుటకు అర్హత లేని నీవు దాన్ని అధిష్ఠించుటయా. ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత ఖండకావరము. తుచ్చ మానవ, డబ్బుకు చావు, తప్పుకు చావు, అప్పుకు చావు, చచ్చామురో దేవుడు అని నిత్యము మొత్తుకునే మీరెక్కడా? మీ జనన మరణమును మునివేళ్ల మీద లెక్కించు మేమెక్కడరా? నీ మానవ జాతి నీచము, హీనము, హేయము, హే కొరాతి ఘోరము. చిచి 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 అట్టి నీచ జాతిన జనించిన నీవు నరకాధిపతి అగుటయ్యవా. వృధా ప్రయత్నము మాని యమదండనముకు సిద్ధము కాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఈ అభిమానికి హ్యాట్స్ ఆఫ్. ఇండస్ట్రీలో హీరోల డైలాగులు ఎవరన్నా చెప్తారయ్యా, ఆ హీరోకి ఎదురు నిలిచి చెప్పేటువంటి విలన్ డైలాగులు ఈ రకంగా చెప్పగలిగారంటే అది ఓన్లీ మోహన్ బాబు గారి వల్లే సాధ్యమైంది. సార్, మీరు డైలాగ్ రెండర్ చేసినట్టు ఇంకెవరు చేయలేరు. హ్యాట్స్ ఆఫ్ టు యూ వన్స్ అగైన్ అండి. ఆ హీరోలకి మీరు హీరో అయినా విలన్ అయినా డైలాగ్ చెప్పే స్థాయి మీకు మాత్రమే ఉంది సార్. వండర్ఫుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు ఆవేశంతో ఒక్కసారి చివరి సాంగ్ అచ్చు మనకు అందిస్తున్న సాంగ్, మంచి మాస్ సాంగ్ అందించేస్తావా? విష్ణు అన్నయ్యకి, లక్కునుడికి ఆల్ ది బెస్ట్ అన్నయ్య. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మంచు ఫ్యామిలీ. సార్, మేము ఎప్పుడు టీవీలలో చూడడమే కానీ ఇంత దగ్గరగా మీ ఆదరణ ఇలా పొందుతామని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ క్రమశిక్షణకి ఇదొక నిదర్శనం సార్. ఇంతకంటే మేమేం చెప్పలేము. ఫోర్త్ సాంగ్ లాంచ్ అని. ఫోర్త్ సాంగ్ లాంచ్. ఒకసారి సాంగ్ చూసేద్దాం. This is composed by Achu. I got stuff in my pocket, I got money in my bag, I got girls spending over me, and booty, 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 that's me going crazy now. He got stuck with a lady, he's got dirty with a girl. Never try with me baby now, DJ, 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 better let's take it easy. Never shamaga, the life is busy, energy back, I can make it crazy. Nuvu yagarani, asalada kani, jagamiti pada mari, move your body. Rami, rami, pulu rube vayu vega, hadola teli churu, yavaru yemani arukunna, vadilai lako kikke. I got stuff in my pocket, I got money in my bag, I got girls spending over me, and booty, 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 that's me going crazy now. He got stuck with a lady, he's got dirty with a girl.
Never try with me, baby. Now DJ, 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 better let's take it easy. Never shamaga, the life is busy. Energy back, I can make it crazy. No forever, Rani. Asalada, Kani, Jagamiti, better, Mari, move your body. Rami, Rami, Pulu, Ruby, Vayu, Vega. Halula, Dili, Churu, Yavaru, Yamani, Arukuna, Vadilay, Lako, Kike. థ్యాంక్ యూ. అండ్ లక్ నోడ్లో చివరి పాటని లాంచ్ చేసేసుకున్నాం. ఐ వెల్కమ్ ఆల్ ది క్రూ. ఈ చిత్రం విందా గారు వన్స్ అగైన్ ఆన్ టు ద స్టేజ్. ఆల్ ఆఫ్ యూ. చిన్న గారు స్టేజ్ పైకి తిరిగి రావాల్సిందిగా, ఎంవివి గారు అందరినీ తిరిగి రావాల్సిందిగా కోరుతున్నాను. ముందు మా ఫైట్ మాస్టర్ విజయ్ గారితో ప్రారంభిద్దాం. సార్, ఇదేదో కామెడీ సినిమా అనుకున్నాను. మాస్టర్ గారు మీరున్నారంటే ఏం వినిపించట్లేదు కదా సార్? అదే కామెడీ సినిమా అనుకున్నాను సార్. ఇదేదో కామెడీ సినిమా అనుకున్నాను, బట్ మా విష్ణుబాబు గారు యాక్షన్ లేకుండా బాగోదు కదా, ఏం చేశారో చెప్పండి. అందరికీ నమస్కారం. ఈ మ్యూజిక్ పెద్ద హిట్ అయ్యి అలాగే ఈ మూవీ కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. దీనికి చాలామంది తెలీదు, చాలామంది మాట్లాడేస్తారు కూడా. దీనికి యాక్షన్ వైజ్గా విష్ణుబాబు ప్రాక్టీస్ చేసిన యాక్షన్స్ ఉన్నాయి ఇందులో. మా విజయ్ గారు ఉన్నారు, ఎక్కడున్నారు మరి తెలియదు. మా ఆన్లైన్ ప్రొడ్యూసర్ విజయ్ గారు, ఆయన అలాగే చాటుగా ఉంటారు. ఎక్స్పెన్సివ్ వైజ్గా ఆయనకి బాగా తెలుసు. అలాగే మూవీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెనకాల లిస్ట్ చేస్తున్నాం అనమాట, ఎవరు మాట్లాడతారు ఎవరు మాట్లాడరు అని. చిన్న గారు ఆల్ ది బెస్ట్ చెప్తారా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఈ చిన్న గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆల్ ది బెస్ట్. గీత గారు ఆల్ ది బెస్ట్. విందా గారు ఒక్కసారి మైక్ తీసుకుని ఆల్ ది బెస్ట్ చెప్పండి సార్. పోనీ wish you happy new year to all of you. విష్ణు గారి గురించి చెప్పాలి యాక్చువల్గా. రీసెంట్గా నా జెంటిల్మెన్ మూవీ కంప్లీట్ అయింది. విష్ణు గారు కలిసినప్పుడు, అంటే నేను చిన్న ఉన్నప్పటి నుంచి సినిమాలు చూశాను, మోహన్ బాబు గారివి, విష్ణు గారివి. చిన్న ఉన్నప్పుడు నాకు మంచి ఫేవరెట్ యాక్టర్, తెలియదు ఏదో తెలియని ఒక అట్రాక్షన్. తన డైలాగ్లో రియల్గా ఇట్స్ పవర్ఫుల్ అన్నట్టు, చాలా అంటే సాంగ్స్ పరంగా కానీ డైలాగ్లో కానీ అది తెలియని ఇది ఉండేది. విష్ణు గారు కలిసినప్పుడు నాకు చాలా అంటే ఆ హైట్, ఆ పర్సనాలిటీ, దీనికంటే నేను వర్క్ చేస్తున్నప్పుడు తనలో తెలిసిన డెడికేషన్. అంటే చాలామంది బాగా డబ్బులుండి లేకపోతే తండ్రి బాగా సక్సెస్ఫుల్గా ఉండి బలం ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అని అనుకుంటాము. కానీ ఆయన మార్నింగ్ నుంచి, అంటే ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒకే డెడికేషన్తో పనిచేసే వ్యక్తుల్లో, అంటే నేను వర్క్ చేసిన వాళ్ళు ద ఫస్ట్ పర్సన్ వాజ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అంటే మమ్మల్ని ఇన్స్పైర్ చేసేవాడు. అంటే వర్క్లో ఐ ఫీల్ లైక్ నేను ఐ లైక్ అ వర్క్ హార్స్. మాకంటే ఎక్కువ డెడికేషన్తో, క్రమశిక్షణతో ఎవ్రీ పాయింట్లో ఏదన్నా అనిపించినా కానీ వచ్చి డిస్కస్ చేసేవారు. ఇట్స్ రియల్లీ గ్రేట్ వర్కింగ్ విత్ యూ సార్, and we love to work with you forever. Like it was a great dedication. And ముందు ఎలా ఉన్నారో లాస్ట్ అయిపోయేంత వరకు కూడా అదే దాంతో ఉన్నారు. ఇట్ వాజ్ లైక్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ డైరెక్టర్ గారు వాజ్ రియలీ స్వీట్ పర్సన్. అండ్ ఫస్ట్ కలిసినప్పుడు డైమండ్ గారు పాయింట్ చెప్పారు, కథ చెప్పారు. ఇట్ వాజ్ రియలీ వెరీ గుడ్ పాయింట్ అండ్ డెఫినెట్లీ ఇట్ ఎంటర్టైన్స్ యూ. And thanks for the opportunity giving MVV గారు. And is very sweet person and చాలా స్మైల్ కనిపిస్తుంది. తను విలన్గా హీ విల్ లుక్ డిఫరెంట్ ఆన్ ద స్క్రీన్ ఇక్కడ కంటే. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. అండ్ అన్నిటికంటే నేను మర్చిపోయింది ఈ దీపావళి ఫ్యామిలీతో మోహన్ బాబు గారి ఇంట్లో భోజనం చేశాను. దట్ వాజ్ రియల్లీ మర్చిపోలేని రోజు. ఐ హోప్ దిస్ ఇయర్ ఆల్సో gives me luck with this film. Thanks for all and thanks for the opportunity sir. థ్యాంక్ యూ విందా గారు. మరి ఆయన మాటల తూటాల్లా పేల్తాయి, ఆయన వేసినటువంటి పంచులకి మనం పగలబడి నవ్వాల్సిందే. లెట్ మీ వెల్కమ్ డైమండ్ రత్నబాబు గారు. కాదు, గట్టిగా అరవద్దు, మనిషికి 500 అన్న విషయం అందరూ తెలిసిపోద్ది. వేదికను అలంకరించిన పెద్దలకి, మా ద్రోణాచార్యులు పరుచూరి గోపాలకృష్ణ గారికి, అలాగే
ఒక పాకెట్ సైజు భగవద్గీత అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఒక భారతాన్ని ఎప్పుడు చదివినా ఒక్కొక్క రకంగా అర్థమవుతూ ఉంటుంది. మోహన్ బాబు గారిని ఎప్పుడు కలిసినా నాకు ఒక్కొక్క రకంగా పరిచయం అవుతూ ఉంటారు. ఆయనలో ఒక సాహితీవేత్త ఉన్నారు, రకరకాల వర్షన్స్, రకరకాల వ్యక్తులు, ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడు కలవడానికి నేను ఇష్టపడుతూ ఉంటాను. అలాగే నాకు ఈడో రకం ఆడో రకం లాంటి సక్సెస్ఫుల్ సినిమా ఇచ్చిన నాగేశ్వరరెడ్డి గారికి, కోన వెంకట గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అట్ ది సేమ్ టైం ఒక సాధారణ రత్నబాబుని డైమండ్ రత్నబాబుగా జనాలందరికీ పరిచయం చేసిన మీడియా మిత్రులందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నాను. లక్కున్నోడు, అందరికీ తెలిసిన లక్కున్నోడు మన హీరో విష్ణు గారు. అందరికీ తెలియాల్సిన లక్కున్నోళ్ళు ఎవరంటే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ లక్కున్నోడు అండి. ఎంత లక్కున్నోళ్ళు అంటే ఒక సక్సెస్ఫుల్ సినిమాలో పార్ట్ అవ్వబోతున్నారు. ఈ సినిమా వరకు నేను మీ అందరినీ ఆల్ ది బెస్ట్ అడగట్లేదు, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అడుగుతున్నాను. ఇది కొద్దిగా మీకు ఓవర్ అనిపించవచ్చు. నేను సినిమా ఫస్ట్ కాపీ చూసి నేను చెప్తున్నానండి, సినిమా మీ అందరికీ నచ్చుద్ది. ఈ అందరు లక్కున్నోళ్ళలో ఎక్కువ లక్కున్నోడు ఒకడున్నాడు, డైమండ్ రత్నబాబు. నా 2017వ సంవత్సరం హీరో విష్ణు గారు ఇచ్చిన iPhone 7 128 GB నా న్యూ ఇయర్ స్టార్ట్ అయింది. సో నా కొడుకు లక్కున్నాడు. అసలు నేను ఇప్పటివరకు సాంగ్ లాంచ్ చేయలేదు, నా కొడుకు లాంచ్ చేసాడు. అది కోన వెంకట గారు, గోపిమోహన్ గారు పాండవులు 9 టైంలో ఒక విషయం చెప్పారు. మీరు అందరు సినిమాలతో చేయడం వేరు, మంచు కాంపౌండ్లో చేయడం వేరు. ఇక్కడ కనుక పెద్ద ఆయనకి నచ్చితే నీ లైఫ్లో తిరిగి చూసుకోవు అన్నారు. థ్యాంక్ యూ సార్. పాండవులు 9 సినిమా నుంచి నా జర్నీ స్టార్ట్ అయ్యి మంచువారి అభిమానం నా గాడ్ ఫాదర్ దొరికాడు. ఇప్పుడు మంచు విష్ణు గారు ఎంత మంచి హీరో అంటే, నువ్వు గనక కాంట్రవర్సీ చేస్తే మైక్ ఇవ్వనని చెప్పారు. ఆయనకి ప్రామిస్ చేశాను, నో కాంట్రవర్సీ సార్. ఎందుకంటే మనం మాట్లాడకూడదు, మన సినిమానే మాట్లాడాలి. ఈ సినిమా మాట్లాడబోతుంది. రాజ్ కిరణ్ గారు నాకు, నేను లక్కున్నాడని చెప్పడానికి రాజ్ కిరణ్ గారు కూడా వన్ ఆఫ్ ది రీజన్ అండి. నేను రాసిన ప్రతి అక్షరాన్ని ఆయన సినిమా చూపించి ఫస్ట్ కాపీ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చారు, ఏమన్నా మీరు రాసింది ఏమైనా అక్షరం పొల్లిపోయిందా అని. అలాగా నాకు తెలిసి చాలా అతి తక్కువ మంది డైరెక్టర్లు అలాగ నన్ను అడిగారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫైట్ మాస్టర్ విజయ్ గారు ఈ సినిమాలో క్లైమాక్స్లో పృథ్వీ ఉండాలి, సేఫ్ గేమ్ ఆడదామని చెప్పి నేను రాశాను. ఫైట్ మాస్టర్ విజయ్ గారు ఒక మాట అన్నారు, మనం అద్భుతమైన సినిమా తీస్తున్నాం, కొడదాం, జెన్యున్గానే వెళ్దాం, సేఫ్ గేమ్లు వద్దు అని. అలాగే మేము ఒక తండ్రి కొడుకు సెంటిమెంట్ తోటి మీ దగ్గరికి వస్తున్నాం. ఒక ఫ్యామిలీ, లక్కునోడు అంటే ఏ జానర్ ఫిలిం అని అందరూ అనుకుంటారు. ఇది అన్ని రసాలు ఉన్నాయి. ఇది ఒక తండ్రి కొడుకులు కలిసి చూడదగ్గ సినిమా, ఒక ఫ్యామిలీ కలిసి చూడదగ్గ సినిమా. ప్రతి వ్యక్తికి కంటతడి రాకపోతే నా ఫోన్ చేయొచ్చు, ఆల్రెడీ నా ఫోన్ నెంబర్ తెలుసు. అట్ ది సేమ్ టైం లక్కున్నోడు డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ ఒక విషయం చెప్తున్నానండి, మీరు సినిమా కొనుక్కోండి, అందులో ఉన్న డబ్బులన్నీ మీకే వస్తాయి. ఒకవేళ ఈ సినిమా ఇంత చెప్తున్నాను కదా, ఏమన్నా తేడా వస్తే నన్ను చొక్కా పట్టుకుని అడగచ్చు, మా ఇంటికి రావచ్చు, నా నెంబర్ ఫోన్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Thank you and all the best to you, Andy. Looking forward for your writing.